ఏం చేస్తున్నావే? కూర చికెన్. మా అమ్మ చికెన్ కలుపుకొని వస్తుంది. ఇప్పుడు కర్రీ చేయడానికి రెడీ అయింది. ఇక్కడ మా ఊళ్ళో వచ్చేసి బాగా ఆడుకుంటున్నారు. ఓకేనా, మరి ఒకసారి చూసేయండి. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను, మ్యారేజ్ ఉండే, మ్యారేజ్ కోసం వచ్చాను. ఓకే, ఇక్కడ ఈవినింగ్ ఇంకా వీడియో స్టార్ట్ చేశాను. మమ్మీ వచ్చేసి కర్రీ కోసం ఇంకా చికెన్ కడుగుతూ ఉంది. నేను ఇక్కడ మా అక్షు కూడా ఏం చేస్తాడో చూద్దామా, మా ఆయన కూడా ఏం చేస్తాడో చూద్దాం మరి. ఓకేనా, ఏం చేస్తురే? ఇటు చూడు ఒకసారి. హలో, హాయ్ చెప్పు. వీడియో తీస్తున్నా. హాయ్. ఏం చేస్తున్నావు? ఫుట్బాల్ ఆడుతున్నావా? ఎవరితోటి? చాలా పెద్దోళ్ళతోనే ఆడుతున్నట్టు ఫుట్బాల్. మమ్మీ మమ్మీ ఏం చేసినావు? ఏం చేసినావు? ఏం చేసినావు? ఏం చేసినావు అశు? సైకిల్ వేసుకున్నారా మందులు? వేసుకున్నావా? రే అశుగా, ఏం చేస్తున్నావు? సైకిల్ తొక్కుతున్నావా? ఇక్కడికి నానా వైశక్కనా? ఎక్కడికి? వైశక్క పోతావా? ఎక్కడుంది వైశక్క? ఇగో ఈయనే ఉంది కదా వైశక్క. ఆగుతుండే జస్ట్ మిస్. నువ్వేం కూడా బొక్కగా పోతున్నావు, నిజమైంది. అరే నువ్వు సైకిల్ మలుపురా ఇటు అశు. సైకిల్ మలుపు, సైకిల్ ఇటు తిప్పు. ఫస్ట్ దుబ్బరం రావాలి కదా. తిప్పుకో సైకిల్ మెల్లగా. కాదు మమ్మీ, కొద్దిసేపు అయినాక స్టార్ట్ చేసి అయిపోతుండేగా. నువ్వు చేస్తా, నేను చేయాలా? నేను చేస్తే తినకుండా అంటూనే ఉన్నారు. అసలు కొంచెం కూడా తినబోదు అయితే, రసమే వేసుకొని తింటున్నాను. అసలు తినను కూడా తినట్లేదు అసలు చికెన్. ఏం చేస్తున్నావు? తోట పుట్టినప్పుడు పోయినాము, 3 ఏళ్ళ పిల్లని తీసుకున్నాం. నాకు ఎప్పుడు పెద్దగా అప్పుడు అన్నదిగా మళ్ళీ చెప్పిందా? అశు తీసుకురా సైకిల్. వైశాఖ వస్తుంది ఇట్రా, మలుపుకో ఇటు సైకిల్. రా.
ఓకే, మరి ఇక్కడ మా మమ్మీ వచ్చేసి చికెన్ కర్రీ చేస్తుంది. అమ్మ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేస్తుందో ఒకసారి చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ నూనె వేసి ఉల్లిగడ్డలు వేసింది. దాని తర్వాత ఉల్లిగడ్డలు వేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది. తర్వాత కొత్తిమీర, ఇప్పుడే కొత్తిమీర వేసేస్తావా? ఇంకా కరివేపాకు వేయాలి, అంతేనా? ఇక్కడ చికెన్ ఏమో ఇలా కడిగి పెట్టుకుంది, ఇందులో చికెన్ వేసుకోవాలి. ఏం చేస్తున్నావు? వేస్తున్నావు చికెన్. చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అది మనం అంతేనా? కలిపి మూత పెట్టుకోవాలి కదా. కలిపి మూత పెట్టుకోవాలి. కరివేపాకు వేస్తుంది. చాలా చెప్పు. పెరుగు, ఫస్ట్ చికెన్ కొంచెం వేగినాక ఏం చేసినావు? చికెన్ కొంచెం వేగినాక టమాటా వేసినావా? ఇంకా వేసినాక ఇప్పుడు మొత్తం అది నీరు దగ్గరికి అయినాక టమాటా వేసి కొంచెం పెరుగు వేసిన, కారము, ఉప్పు అన్నీ వేసేసి కలిపి ఎక్కువసేపు ఉంచాక అవి బాగా వేగినాక వాటర్ పోసినాం, అంతేనా? ఇప్పుడే కొత్తిమీర లాస్ట్కి కొత్తిమీర. ఒకసారి మూత తీయచ్చు, ఇట్లా అయింది గ్రేవీ. గ్రేవీకి సరిపడా వాటర్ వేసినాం, అంతేనా?